నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం నువ్వు వస్తావని గురించి మాట్లాడాలనుకుంటున్నా. నువ్వు వస్తావనే ఫిలిం 2000 ఇయర్లో వచ్చింది. దాంట్లో హీరో నాగార్జున గారు, హీరోయిన్ సిమ్రన్, డైరెక్టర్ విఆర్ ప్రతాప్ అండ్ ఆర్బి చౌదరి గారు సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఆలీ, సుధాకర్, బ్రహ్మానందం, శివాజీ రాజా, మల్లికార్జునరావు, కోట శ్రీనివాసరావు ఇలాంటి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. మ్యూజిక్ వచ్చేసి ఎస్ఏ రాజ్ కుమార్. ఆ సినిమా అప్పట్లో 42 సెంటర్స్లో 125 డేస్ ఆడింది. సూపర్ హిట్ ఫిలింలో స్టోరీ వైజ్గా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అదేవిధంగా సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ. యాక్చువల్లీ అది తెలుగు డైరెక్ట్ ఫిలిం కాదు. ఆ ఫిలిం యాక్చువల్లీ తమిళ్లో 1999లో వస్తే దాన్ని 2000 ఇయర్లో మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడం జరిగింది హీరో నాగార్జున గారితో. స్టోరీ విషయానికి వస్తే యాక్చువల్లీ ఆ ఫిలింకి ఏంటి నా కనెక్టివిటీ అంటే, నేను 4 బాగా వచ్చేది. మాది ప్రైవేట్ స్కూల్ కావడం వల్ల హోంవర్క్ ఎక్కువ ఉండేది. కాకపోతే మిగతా ఏ సినిమాలు కూడా ఆ టైంలో ఏమైనా సాంగ్స్ వచ్చినా బయటికి వెళ్ళటము, లేదంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చినా బయటికి వెళ్ళడం అట్లా జరిగేది. కానీ ఎట్లాంటి ముక్కలు కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ కంప్లీట్గా కూర్చొని చూసిన ఫిలింలో ఇది ఒకే ఒక ఫిలిం నువ్వు వస్తావని. అంటే కామెడీ కానీ, ఫైట్స్ కానీ, లేకపోతే లవ్ కానీ, లేదంటే ఎమోషను, సెంటిమెంట్, తర్వాత ఈ లవ్ ఫీల్, రొమాన్స్, ఇవన్నీ ఉంటాయి ఫిలింలో. అంటే అన్ని రుచులు ఉంటాయి దాంట్లో. ఇది లేదు అనేది ఏది మిస్సింగ్ లేదు దాంట్లో. అంత ఎక్స్ట్రాడినరీ ఫిలిం అది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి అనే సాంగ్ చాలా సూపర్ హిట్ సాంగ్. అది ఇప్పుడు కూడా వింటుంటారు అక్కడక్కడ ఫంక్షన్స్లో. నాకు ఫేవరెట్ సాంగ్ అంటే సాంగ్స్ హిట్ సాంగ్స్లో చూస్తే పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి ఒకటి, మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరేదను ఓ ప్రియా అని ఉంటుంది. తర్వాత కలలోనైనా కలగలేదే నువ్వు వస్తావని అదొక సాంగ్. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. ఆ సాంగ్ నాకు ఇష్టం. అది నేను చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటా, అది చూస్తుంటా కూడా. పిక్చరైజేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. యాక్చువల్లీ హీరో హీరోయిన్స్ ఎథనిక్ వేర్లో ఉంటారు. లవ్లో ఉన్న వాళ్ళకు అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ఇమాజినేషన్ చేసుకొని ఫీల్ అయితే చూడవచ్చు. ఆ సాంగ్ అంత డీసెంట్గా ఉంటుంది, మంచి ఫోర్స్లో. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అట్లా ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత వచ్చేసి స్టోరీ విషయానికి వస్తే, హీరో మ్యూజిషియన్ అవ్వాలనుకుంటాడు. అలా ట్రూప్ తోటి అక్కడక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఏదో ఒక సందర్భంలో హీరో వాడిన పాట హీరోయిన్ విని ఆయనకు ఫ్యాన్ అయిపోతుంది ఆమె. హీరోయిన్ కలుసుకున్న ప్రతి సందర్భంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి హీరో పైన నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఒకసారి. అది త్రూఅవుట్ ఫిలిం అంతా లాస్ట్ వరకు అట్లనే కంటిన్యూషన్ ఉంటుంది. కానీ హీరో చాలా మంచిగా ఉంటాడు. ఆయన కేబుల్ దాంట్లో జాబ్ చేస్తూ హాబీగా ఇది చేస్తుంటాడు, మ్యూజిక్ కచేరీలు. హీరోని స్టార్టింగ్లోనే కలుద్దామని వస్తుంది. కాకపోతే అప్పుడు ఈయన అవైలబుల్ ఉండడు, చిన్న ఆపర్చునిటీ అట్లా మిస్ అయిపోతుంది. తర్వాత ఏదో ఒక ఫైట్ సీన్లో హీరో వల్ల అంటే విలన్ని ఈయన చేంజ్ చేస్తుంటాడు. అప్పటికే హీరోయిన్కి హీరో పైన ఇంప్రెషన్ బాగుండదు. ఆయన ఇష్టపడుతుంటుంది, ఆయన పాటల్లో ఈమె పాడుకుంటూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో హీరోని ఇన్వైట్ చేద్దాం అనుకున్న స్టేజ్ షోకి ఆయన రాకపోతే ఆయన సాంగ్ని ఈమెనే వాడి మంచి పేరు తెచ్చుకుంటుంది. అంటే ఆయన సెన్సిబిలిటీ, ఆయన టాలెంట్, ఆయనను పరోక్షంగా ఇష్టపడుతుంటుంది. కానీ ముందు ఉన్నప్పుడు ఈయననే ఆ పర్సన్ అనేది తెలియదు మాకు. త్రూఅవుట్ ఫిలిం అంతా అట్లనే ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనిపించదు, చాలా బాగా తీసారు ఫిలిం. కాకపోతే ఒకనొక సందర్భంలో హీరో విలన్ని చేజ్ చేస్తుంటే వాడు కాలేజీలోకి పరిగెడతాడు. కాలేజీలో ల్యాబ్లో హీరోయిన్ ఉంటుంది, అక్కడ యాసిడ్ బాటిల్ ఉంటుంది. వాడిని చేసే ఆ క్రమంలో అది కింద పడి పగిలిపోయి దానిలో నుంచి వచ్చినటువంటి ఆ ఎక్స్ప్లోజన్లో హీరోయిన్ కలుగుతాయి. హీరో ఒక టైంలో హీరోయిన్ ఎప్పుడు కలిసినా, హీరో పేరు వచ్చేసి దాంట్లో చిన్ని కృష్ణ ఉంటుంది, హీరోయిన్ పేరు ఇందు అంటారు.
ఎప్పుడు కలిసినా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి అంతా చెడిపోతుంది, దేవుడా ఈసారి కొద్దిగా మంచిగా ఇంటరాక్షన్ అయ్యేటట్టు చూడు అని చెప్పేసి దేవుని దండం పెట్టుకుని వెళ్ళి హీరోయిన్తో మాట్లాడాలనుకున్నప్పుడు బస్ స్టాప్ సీన్స్ ఉంటాయి దీంట్లో. లవ్ స్టోరీస్ ఎక్కువగా బస్ స్టాప్స్లో కనెక్ట్ అవుతాయేమో, కానీ హీరో హీరోయిన్కి అది కూడా వర్కౌట్ కాలేదు. అక్కడికి వెళ్తే హీరోయిన్ ఇంతో మాట్లాడుతుంటుంది, కానీ వీడు చిన్ని కృష్ణ అని ఆమెకు తెలియదు. అట్ ద సేమ్ టైం ఆమె ద్వేషించే పర్సన్ అని కూడా తెలియదు. అప్పుడు ఆమె కళ్ళు లేవంటే ఆయన నమ్మడు, మీరు అబద్ధం చెప్తున్నారు కదా, జోక్ చేస్తున్నారు కదా అనుకుంటాడు. కాకపోతే ఆ ఇన్సిడెంట్ చెప్పేటప్పటికి హీరో చాలా ఫీల్ అవుతాడు. తన వల్లనే హీరోయిన్ కళ్ళు పోయినాయని చెప్పేసి ఆయన ఆమెకు దగ్గర అయ్యి ఒక ఫ్రెండ్ లాగా ఆమెకు అంతా హెల్ప్ చేస్తుంటాడు ఆమె పనులలో. అంటే హెల్ప్ అంటే ఆమెకు జుట్టు దువ్వడము, లాస్ట్కి బొట్టు పెట్టడము. ఒకసారి వీళ్ళిద్దరు ఎక్కడ బయటికి వెళ్తుంటే ఆమె శారీ వేర్ చేస్తారు కదా ఆ టైంలో, అంతే ఉండే. అంటే ఎక్స్పోజింగ్ సినిమాలు కూడా ఉన్నాయి కానీ అందులో హీరోయిన్ శారీ కట్టుకుంటుంది. బ్రౌజ్ స్ట్రిప్ కనిపిస్తే ఆమెకు నేరుగా చెప్పలేక వాళ్ళ బామ్మను పిలిస్తే ఆమె ఏదో సిగ్గుపడిపోయి ఆమె అవుతుంది. తర్వాత హీరో జాకెట్ ఎక్కడ కుట్టిస్తున్నావు నువ్వు అని అడిగి ఆ వెదవ దగ్గర కుట్టించకు అని జెండా కర్రలే కుట్టడానికి రాదు, జాకెట్లు ఏం కుడతాడు చూడు ఎంత లూజు కుట్టిండు సరి చేసుకో అని అంటే ఆమె సరి చేసుకుంటుంది. అప్పుడు తర్వాత ఇంకొక డైలాగ్ ఉంటుంది, ఇందు ఆపరేషన్ అయిపోయి నీకు చూపు వచ్చిన తర్వాత నా అవసరం నీకు ఉండకపోవచ్చు కదా అని అంటాడు. దానికి ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది, మంచి మాట చెప్తుంది ఆమె. తర్వాత తనిఖీల బరిని ఉంటాడు డాక్టర్గా. ఒకనొక రోజు ఐస్ క్రీమ్ పార్లర్లో వీళ్ళు కలుస్తారు, ఒక డేట్ లాగా వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ తనిఖీల బరిని వచ్చి అమ్మాయికి చూపలేదని తెలుసుకొని బాధపడతాడు. ఆయన ఫ్రెండ్ ఎవరు డాక్టర్ ఉన్నాడు, జర్మన్ డాక్టర్. ఆయనకు చూపించి టెస్ట్ చేపిస్తే చూపు రావడానికి అవకాశం ఉందేమని ఉందా, ట్రై చేద్దామని అంటే అక్కడ చూపు కోసమని టెస్టులు అవి చేపిస్తుంటాడు ఈయన. తర్వాత అదే రోజు హాస్పిటల్లో ఎవరికి కిడ్నీ అవసరం ఉంటుంది. ఆ కిడ్నీని డొనేట్ చేస్తా, ఆపరేషన్కి దాని ఖర్చులకు డబ్బులు కావాలి కదా అని చెప్పేసి అని హీరో అనుకుంటాడు. అదే టైంలో హీరో వాళ్ళ మదర్ చనిపోతుంది. వాళ్ళ మదర్ ఎవరో పాపం, ఆమె వాయిస్ తప్పితే ఏం చూడము ఆమెను, చాలా మంచిది ఆమె. పాపం ఆమె చనిపోయేటప్పుడు అంటే వాళ్ళ మదర్కి లెటర్స్ రాస్తుంటాడు ఈయన. వాళ్ళ బాండింగ్ ఎట్లుంటుంది, తల్లికి మనీ ఆర్డర్ ఈయన చేస్తాడు డబ్బులు ఖర్చులే. కానీ వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, డబ్బులు మిగిల్చి మళ్ళీ 2000 3000 మళ్ళీ రిటర్న్ ఈయనకు మనీ ఆర్డర్ చేస్తుంటుంది. అంటే తల్లి కొడుకుల మధ్యన ఆ సెంటిమెంట్, ఆ ఫీల్, ఆ ప్రేమ ఆప్యాయతలు అట్లా ఉంటాయి. అయితే వాళ్ళ మదర్కి ఇదంతా చెప్తాడు ఈయన, ఇట్లా జరిగింది, ఆమె నా సాంగ్స్ ఇష్టపడుతుంది కానీ నేనే అనేది తెలియదు, నా వల్ల ఆమె కంటి చూపు పోయింది, ఆమెకి ఇట్లా ఆపరేషన్ చేయించబోతున్నా, ఇదంతా చెప్తాడు ఆమెకు. కానీ టెస్టులు చేపిస్తే అక్కడ చూపు రాదు అని అంటే అక్కడ అది ప్రాసెస్లో ఉంటుంది. ఆ టైంలోనే మదర్ చనిపోతుంది. ఒక సీన్ ఉంటుంది, యాక్చువల్లీ ఆ సీన్ నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ సినిమాకి నేను అట్లనే కనెక్ట్ అయినా. అంటే పనిలో ఉన్నప్పుడు ఆయన టెలిగ్రామ్ వస్తుంది, ఈమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆపరేషన్ ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు. వాళ్ళ మదర్ చనిపోయిందని టెలిగ్రామ్ వస్తే నాగార్జున చెప్తాడు ఎవరికి చెప్పక ఈ విషయం అని. ఒక్కడే బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తాడు ఆయన. ఆ సీన్ చూస్తే ఎవడైనా ఏడుస్తాడు, అంత ఉంటుంది సెంటిమెంట్. ఇప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఆ సీన్. కానీ లాస్ట్లో హీరో ఆమెను చూడడానికి వచ్చినప్పుడు పోలీసులతో కొట్టిస్తుంది ఆమె, ఆ సీన్ కానీ అవి చాలా ఎమోషనల్గా ఉంటాయి బాగా. తర్వాత హీరో వాళ్ళ మదర్ చనిపోతుంది, ఆమెను చివరి చూపు చూడడానికి కూడా ఆయన వెళ్ళలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోతూ ఆమె కళ్ళు ఎందుకు డొనేట్ చేస్తుంది, ఆమెకి అమర్చండి ఆమె కళ్ళు అని. అంత మంచి స్టోరీ ఇది. హీరో వచ్చేటప్పటికి ఆమెకు అంత్యక్రియలు అయిపోతాయి. నాగార్జున చాలా ఏడుస్తాడు పాపం. హీరో చిన్ని ఉన్నది ఒక కొడుకు, చివరి చూపు కూడా నోచుకోలేకపోతే తలకూరు కూడా పెట్టకపోతు అని వాళ్ళు వీళ్ళు అంటారు. కానీ హీరోయిన్ కోసమని ఆయన ఆ సాక్రిఫైస్ చేస్తాడు. ఆమెకు కళ్ళు వస్తాయి రేపు అనంగా ఆపరేషన్ చేసే టైంలో ఈయన కిడ్నీ డొనేట్ చేయడానికని పూణే వెళ్తాడు ఈయన హాస్పిటల్కి. వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్తాడు, రిటర్న్లో వచ్చేటప్పుడు ఆయన ట్రైన్లో రావాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లో ఒక దగ్గర నిలబడితే పోలీసుల తనిఖీలు జరుగుతుంటే ఒకటి ఎక్స్ప్లోజివ్స్ ఉన్న బ్యాగ్ తీసుకొచ్చి హీరోకి ఇచ్చి వెళ్ళిపోతాడు ఆడు తప్పించుకొని.
డాగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్న టైంలో ఈయన దగ్గర ఉన్న బ్యాగ్లో ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్లోజివ్స్ ఈయననే సప్లై చేస్తున్నాను అనుకొని ఈయన పట్టుకొని జైలు శిక్ష విధిస్తారు 7 years. ఆ 7 years జైలు శిక్ష యాక్చువల్లీ రియాలిటీలో అది మ్యాచ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వెపన్స్ దొరికినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు పోలీసులు నన్ను పట్టుకొని వెంటనే జైలు వేసేసేయారు. ఫస్ట్ ఆ వెపన్స్ నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ సీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తారు మళ్ళీ. అంటే 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అంటారు కదా, పోలీసులు కూడా డ్యూటీ చేస్తారు పాపం, అందరు అట్లనే ఉండరు కదా, తిండికి న్యాయం చేయాలని వాళ్ళు కూడా ఉంటారు. వీని దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే వాడు చెప్తాడు కదా ఇంటరాగేషన్లో, నేను ఇట్లా వచ్చిన ఆపరేషన్ కోసం వచ్చిన టైంలో ఇట్లా అయింది, ఇచ్చి రిటర్న్ వెళ్తుంటే అవన్నీ ఉన్నాయి కదా, ఆపరేషన్ చేయించింది ఉంది, డబ్బు వచ్చింది ఉంది, ఇదంతా ఉన్నాయి కాబట్టి అదంతా చెప్పుకోవచ్చు. మరి అది డైరెక్టర్ ఆ లాజిక్ దాన్ని అంత కన్వే అనిపించదు, అది ఆ టైంలో వచ్చింది 2000 yearలో కాబట్టి అప్పుడు ఓకే. రియాలిటీలో అట్లా అంటే చిన్న చిన్న అపార్థాల వల్లనే పెద్ద పెద్ద గొడవలు, కుట్లాటలు, పంచాయతీలు అవుతుంటాయి. ఇది కూడా అట్లనే జరగవచ్చు, ఛాన్స్ ఉంది, లేదని కాదు. కాకపోతే యాక్చువల్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. వీని దగ్గరికి ఎందుకు వచ్చినాయి, ఏమున్నాయి సంబంధాలు అనేది చూసినప్పుడు వీనికి ఏం ఉండదు కాబట్టి వాడు నిర్దోషి కింద రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ వీడు దోషిగా 7 years హీరో శిక్ష ప్రిజన్మెంట్ అనుభవించి బయటికి రిలీజ్ అవుతాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కలవడానికి వెళ్తే ఆమె అప్పటికే కంటి చూపు వస్తుంది, ఆమె బాగా చదువుకొని ఆమె IAS అవుతుంది. వీళ్ళని చూడ్డానికి అని చెప్పి వెళ్తే ఎవరెవరు వాళ్ళ పనులలో ఉంటారు. హీరోని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఉండరు, ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క ఆయన వెళ్ళి గ్రీటింగ్ చేస్తుంది, కలుస్తుంది, కుక్కతో సేపు మాట్లాడతాడు. అక్కడి నుంచి హీరోయిన్ చూడ్డానికి వెళ్తే హీరోయిన్ ఏమో కొట్టిస్తుంది. కోటి శ్రీనివాసరావు ఒకటే కన్ఫ్యూజన్ ఉంటాడు, చిన్ని అని అందరినీ అంటుంటుంది, ఆడ ముందుకు వస్తున్నామో అని గుర్తుపట్టదు. ఏంటిది కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఆయనకు. చాలా మంచి సెన్సిబుల్ ఫిలిం, అంటే ఓవర్ ఎక్స్పోజింగ్ లేకుండా, వల్గారిటీ లేకుండా, ఓవర్ ఫైట్స్, ఓవర్ డైలాగ్స్, అంటే ఏది ఓవర్ లేకుండా మంచి డీసెంట్ ఫిలిం. చాలా తక్కువ ఫిలిమ్స్ ఉంటాయి అట్లా. తెలుగులో చూస్తే నాకు నువ్వు వస్తావని ఒక్కడు, 2 ఫిలిమ్స్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిమ్స్ ఇవి. ఇంకా హీరో నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఆయన ఆ టైంలో లీన్ బాడీ మెయింటైన్ చేయడం, అంటే బాడీ కంప్లీట్ లీన్ ఉంటుంది ఆయనది. అప్పట్లో మన హీరోలు మనం చూస్తే వేరే వాళ్ళు కొంచెం బాడీ అంత మెయింటెనెన్స్ అనిపించదు మనకు, కానీ డ్రెస్ కూడా చాలా మోడర్న్గా అప్పటికి చాలా ఫ్యాషనబుల్గా ఉండేటివి. ఆ రకంగా ఈయన అప్పటికే కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండేటోడు హీరో నాగార్జున గారు. అయితే ఏది ఎంత ఉన్నప్పటికీ కూడా మెయిన్ ఫిలింకి స్టోరీ కావాలి, తర్వాత దాన్ని మంచి పిక్చరైజేషన్ చేయడానికి ప్రొడ్యూసర్ ఉండాలి, ఆ స్టోరీ ఆ పిక్చరైజేషన్కి కరెక్ట్ మ్యాచ్ చేసే ఆర్టిస్టులు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే అది సక్సెస్ఫుల్ అవుతుంది. అన్నిటికి మించి ఆడియన్స్కి నచ్చాలి. ఇది ఆల్రెడీ నచ్చింది, సూపర్ హిట్ అయింది. కాబట్టి నాకు నచ్చిన కొన్ని ఫిలిమ్స్ జాబితాలో చూస్తే ఇది టాప్ 10లో ఉంటుంది, నువ్వు వస్తావని. ఇక కొమ్మ విన్నావమ్మ కోయిలో వస్తుంది, నాకు ఎప్పటికీ నచ్చే సాంగ్ అది. తర్వాత నువ్వే దేవుడివి నల్లనయ్య కానీ నీకే వేదనలే ఎందుకయ్యా అని ఒక సాడ్ సాంగ్ ఉంటుంది 1-2 minutes, అది కూడా అవుట్ ఉంటుంది. అంటే అది మంచి ఎమోషనల్ సీన్ టైంలో ప్లే అవుతుంది అది. నేను యాక్చువల్లీ ఆ ఫిలింని చాలా సాడ్గా నేరేట్ చేసి కొద్దిగా ఎమోషనల్గా చెప్దాం అనుకున్నా, కానీ నా ఎనర్జీ కొంచెం వేరే ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ అయ్యింది. నేను యాక్చువల్లీ మీకు చెప్దామని ఆ సినిమాని మళ్ళీ ఇంతకుముందే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసిన, ఒక 1.5 hours 2 hours చూసి చెప్దాం అనుకున్నా, చెప్పిన. కాకపోతే నేరేషన్ వేరే విధంగా చేద్దాం అనుకున్నా, అది ఇంకో విధంగా వచ్చింది. మంచి ఫిలిం, ఫీల్ గుడ్ ఫిలిం. నచ్చితే మీరు కూడా చూడండి. అక్కడక్కడ సీన్స్ కూడా చూసి ఒకవేళ కంప్లీట్ బాగా అనిపిస్తే చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, చూడని వాళ్ళకి చెప్పండి. యాక్చువల్లీ ఫిలిమ్స్ ఎట్లా ఉండాలి అనేది మనకు ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతుంది ఆ ఫిలిం. అట్లా ఉండాలి యాక్చువల్లీ ఫిలిం. ఫ్యామిలీతో వెళ్ళి చూసినా కూడా ఎక్కడ వల్గారిటీ ఎక్స్పోజింగ్ లేకుండా అంతా చూడొచ్చు. ఇప్పుడు ఉండే ఫిలిమ్స్లో ఓవర్ ఎక్స్పోజింగ్ వస్తే తండ్రో కూతురో ఎవరో ఒకరు బయటికి వెళ్ళాలి, మళ్ళీ టీవీ ముందర కూర్చుని, అంత దరిద్రంగా ఉంటాయి.
ఇక వాళ్ళకి డబ్బులు కావాలి, కమర్షియల్గా తీస్తున్నారు, కానీ మంచిగా తీసి కూడా సంపాదించవచ్చు డబ్బు. దానికి ఇవి ఉదాహరణలు. ఒకటి ఫిలిం ఉంది, ఏం ఎక్స్పోజింగ్, ఏం ఐటమ్ సాంగ్ ఉన్నాయి దాంట్లో, ఎంత బాగుంటుంది ఫిలిం, హైలీ ఇంటెన్సివ్ ఉన్న ఫిలిం అది. దాని గురించి వేరే సందర్భంలో మాట్లాడదాం. కాకపోతే ఎక్కువ ఏది నచ్చిందంటే ఇదే నచ్చింది. ఎందుకంటే రిలేటివిటీ ఉంది దీనికి. అంటే మనల్ని మనము చూసుకోగలుగుతాం ఆ ఫిలింలో. ఇట్లా మిస్అండర్స్టాండ్ జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది, చాలా సందర్భాల్లో అట్లా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రియల్ టైంలో కూడా నిలబడుతుంది ఫిలిం లాజిక్కి. థ్యాంక్ యూ, నమస్తే.